My beloved friends in Christ, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. క్రీస్తునందు నా ప్రియమైన స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. Today we are going to meditate a beautiful promise of God. ఈరోజు ఒక అద్భుతమైన దేవుని వాగ్దానమును ధ్యానించబోతున్నాము. Turn your Bibles to John 15:7. యోహాను సువార్త 15:7 చదువుదాం. Jesus says like this, యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెబుతున్నారు. If you abide in me and my words abide in you, you will ask what you desire and it shall be done for you. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. Hallelujah. హల్లెలూయా. It's a beautiful experience. అది ఎంత అద్భుతమైన అనుభవం. What you get through the reading of the word of God. దేవుని వాక్యమును చదవడం ద్వారా మనకేం లభిస్తుంది? We have to seek carefully what is written in this verse. ఈ వచనంలో ఏం రాయబడి ఉందో జాగ్రత్తగా పరిశీలించాలి. We have to abide in the Lord. మనము దేవుని యందు నిలిచి And ఉండాలి. His words. ఆయన మాటల యందు నిలిచి His ఉండాలి. words should abide in you. ఆయన మాటలు మీలో నిలిచి ఉండాలి. That's a deep Christian life. అది లోతైన క్రైస్తవ జీవితం. We should not read the word of God in a namesake way. దేవుని వాక్యాన్ని నామకార్థంగా మనం చదవకూడదు. Unless you understand the meaning of the things you read, don't leave that verse. మీరు చదివే వచనాన్ని అర్థం చేసుకునేంత వరకు విడిచిపెట్టకండి. Go on reading and reading that portion again and again. ఆ భాగమును మరలా చదువుతూనే ఉండండి. And understand the meaning of the word and get blessed through that. ఆ వాక్యం యొక్క అర్థాన్ని అర్థం చేసుకుని దీవించబడండి. That is abiding in the Lord and the words abiding in you. ప్రభునందు మీరు నిలిచి ఉండడం, ఆయన మాటలు మీ యందు నిలిచి ఉండడం అదే. If you do that, what will happen? మీరు అలా చేసినప్పుడు ఏం జరుగుతుంది? You will ask what you desire and it shall be done for you. మీకు ఏది ఇష్టమో మీరు అడిగెదరు, అది మీకు Oh, ఇవ్వబడుతుంది. is it not beautiful? అదెంత అద్భుతమో కదా. He will ask what you desire and it shall be done for you. మీకు ఏది ఇష్టమో మీరు అడిగినప్పుడు అది What అనుగ్రహించబడుతుంది. a great blessing it is. అదెంత గొప్ప ఆశీర్వాదము. So you have to read the word of God as much as you can. మీరు ఎంత వీలైతే అంతగా వాక్యమును The చదవాలి. word of God says you have to eat the word of God. దేవుని వాక్యమును మీరు తినాలి అని లేఖనం అంటుంది. Eating your favorite food is a habit. ఇష్టమైన ఆహారాన్ని తినడం ఒక అలవాటు కదా. In the same way, eat the word of అదే God విధంగా వాక్యాన్ని తినండి, as much as you can. ఎంత అధికముగా వీలైతే అంతగా. If you read John 14:23, యోహాను 14:23 చదివినట్టయితే, if you do that, what will happen? మీరు అలా చేసినప్పుడు ఏం The జరుగుతుంది? Holy Father will be pleased with you. పరిశుద్ధ తండ్రి మీ యందు Father ఇష్టపడతారు. and the Son will come and dwell in you. తండ్రి కుమారుడు వచ్చి మీతో ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Luke 11:28 says, లూకా 11:28 ప్రకారం, Blessed are those who hear the word of God and keep it. ఆయన వాక్యమును విని గైకొను వారు ధన్యులు. My friends, how much you love the word of God స్నేహితులారా, దేవుని వాక్యమును ఎంతగా and ప్రేమిస్తున్నారు. how much time you spend to read the word of God. దేవుని వాక్యాన్ని చదవడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు. Early morning, get up and read the word of God. ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని చదవండి. The Lord will come and fill you with His presence through that. ప్రభు వచ్చి తన సన్నిధానముతో మిమ్మును నింపుతాడు. Every day 4:30 in the morning I get up and spend the time in prayer. ప్రతిరోజు ఉదయం 4:30కే లేచి ప్రార్థనలో Read సమయాన్ని the word of గడుపుతాను. God. వాక్యాన్ని Then చదువుతాను. I feel the presence of God in a mighty way. అప్పుడు బలమైన దేవుని సన్నిధానాన్ని అనుభూతి Some people చెందుతాను. are asking, you are so old, how are you keeping alone? మీరు ఇంత వృద్ధులైనా మీరు ఎలా ఉండగలుగుతున్నారు అని కొంతమంది అడుగుతూ How are ఉన్నారు. you living alone? మీరు ఒంటరిగా ఎలా జీవిస్తున్నారు? Oh, I am not alone. నేను ఒంటరి I దాన్ని am కాదు. alone, but the Lord is with me all the time. నేను ఒంటరిగా ఉండవచ్చు, కానీ ప్రభు ఎల్లప్పుడూ నాతో Because ఉన్నారు. of the word of God, దేవుని వాక్యము ద్వారా, the presence of God, ఆయన సన్నిధానము make me ద్వారా rejoice in the Lord. నేను ప్రభునందు What a ఆనందిస్తాను. glorious life it is to spend the time in the presence of God. దేవుని సన్నిధానంలో సమయాన్ని గడుపుట ఎంత మహిమోన్నతమైనది. Follow this simple example. ఈ చిన్ని ఉదాహరణని Hallelujah. హల్లెలూయా. Your life will be a blessed one. మీ జీవితము దీవించబడుతుంది. Abide in the Lord. ప్రభువునందు ఉండండి. Let the word of God abide in you. వాక్యము మీలో నిలిచి Then ఉండును. what you desire, it will be
done for you. అప్పుడు మీరు ఏది ఇష్టపడతారో అది మీకు జరుగుతుంది. Shall we pray? ప్రార్థిద్దామా? Father, thank you, Lord, for teaching us this important subject. ఈ ముఖ్యమైన విషయాన్ని మాకు బోధించినందుకే వందనాలు Those ప్రభువా. who have heard this, Master, let them obey in their lives. విన్నవారు వారి జీవితంలో విధేయత Give them చూపెట్టుదురుగాక. your grace to obey these things, Master. పాటించడానికి నీ కృపలను వారికి అనుగ్రహించండి ప్రభువా. Let everyone seek you, Father, with all their heart. ప్రతి ఒక్కరు పూర్ణ హృదయముతో నిన్ను వెతుకుదురుగాక. Let every one of them, even single or double or family or simple people or anybody else, Lord, let them all read the word of God with all diligence. ఒంటరిగా ఉన్నవారైనా జతగా ఉన్నవారైనా కుటుంబస్తులైన ప్రతి ఒక్కరు శ్రద్ధతో నీ వాక్యాన్ని They చదువుదురుగాక. may be young or old, let them all do it, Father. యవనస్తులైన వృద్ధులైన ప్రతి ఒక్కరు చేయుదురుగాక. Fulfill all your promises నీ వాగ్దానములన్నీ and నెరవేర్చండి. bless your children. నీ బిడ్డలను దీవించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.